హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెస్సీ వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మనం ఒక 5 బ్లూ చిప్ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ 5 బ్లూ చిప్ స్టాక్స్ కూడా మంచి డీప్ డిస్కౌంట్స్లో దొరుకుతున్నాయి అనమాట. అంటే మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతున్నాయి. సో ఆల్రెడీ మీ పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్స్ కనుక ఉంటే కనుక యావరేజ్ చేసుకోవచ్చు, యాడ్ ఆన్ డిప్స్ చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతం మంచి లెవెల్స్ దగ్గర ఉంది. లేదు అనుకుంటే కనుక ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ కోసం మంచి బ్లూ చిప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ప్రస్తుతం మనం ఈ వీడియోలో చెప్పుకునే ఆ 5 కంపెనీస్లో కూడా మీరు కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో 5 బ్లూ చిప్ కంపెనీస్ అలాగే ఏ లెవెల్స్ దగ్గర మనం తీసుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మనం ఒక 5 బ్లూ చిప్ కంపెనీస్ గురించి డిస్కస్ చేద్దాం అన్నాం కదా. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏషియన్ మోటార్స్ ఫ్రెండ్స్. సో ఏషియన్ మోటార్స్ ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ. అలాగే మనకి స్టాక్ వైజ్ చూసినా సరే ఇది మల్టీ బ్యాగర్ స్టాక్ అనమాట. రీసెంట్ టైమ్స్లో 23,000 24,000 లెవెల్ దగ్గర ఉంది. స్టాక్ స్ప్లిట్ జరిగింది. సో స్టాక్ అనేది కంటిన్యూస్గా కింద పడింది. సో 2,000 రూపీస్ దగ్గర నుంచి కూడా చాలా టైం స్పెండ్ చేసి అది బ్రేక్ అయ్యి అరౌండ్గా 3,000 లెవెల్ దగ్గర కూడా వెళ్ళిందనమాట. ఆ తర్వాత స్టాక్ సైడ్ వేస్ ట్రేడ్ అయ్యి ప్రస్తుతం మంచి లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. సో మనం ఈ స్టాక్ ఒకవేళ మీ పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ ఉంటే కనుక మంచి లెవెల్స్ దగ్గర ఉంది, అక్యుములేట్ చేసుకోవచ్చు, ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. లేదు మీరు మీ పోర్ట్ఫోలియో ఇప్పుడు దాకా లేదు, లాంగ్ టర్మ్ కోసం మీరు ఏషియన్ మోటార్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ప్రస్తుతం చాలా మంచి లెవెల్స్ దగ్గర ఉంది. 2,450 లెవెల్స్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఈ స్టాక్ని 2,300 నుంచి 2,400 లెవెల్స్ దగ్గర అక్యుములేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ. మీరు కనుక ఎంత టైం హోల్డ్ చేస్తే అంటే 5 years 8 years 10 years 15 years ఎంత టైం హోల్డ్ చేస్తే అంత మంచి రిటర్న్స్ ఇచ్చే కంపెనీ. సో ఈ కంపెనీ మనకి ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. 2,300 నుంచి 2,400 లెవెల్స్. ఒకవేళ స్టాక్ ఇంకొంత డిస్కౌంట్లో ఏమైనా మార్కెట్ కరెక్షన్ వచ్చి సో స్టాక్ ఇంకా కింద పడితే కనుక 2,000 నుంచి 2,100 లెవెల్స్ దగ్గర కూడా అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. నా పోర్ట్ఫోలియోలో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. సో లాంగ్ టర్మ్ కోసం నేను హోల్డ్ చేస్తున్న వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ అనమాట ఏషియన్ మోటార్స్. సో ప్రస్తుతం మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర. అలాగే ఇంకా మార్కెట్ కరెక్షన్లో ఈ స్టాక్ ఇంకా కూడా 2,000 2,100 ఆ లెవెల్స్ దగ్గరికి వస్తే కనుక అప్పుడు కూడా ఇంకొంత క్వాంటిటీ యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ బ్లూ చిప్ కంపెనీ ఏషియన్ మోటార్స్. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఫ్రెండ్స్. ఇది కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. సో ఏఎంసీ సో కంటిన్యూస్గా స్టాక్ అనేది రీసెంట్గా పడుతుందన్నమాట. రీసెంట్ టైమ్స్లో మనకి చాలా టైమ్స్ డిస్కస్ చేసాం 2,200 2,250 లెవెల్స్ దగ్గర. సో ఇన్వెస్ట్ చేయండి, చాలా మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ అని. సో ఆ తర్వాత స్టాక్ అరౌండ్ 1,000 పాయింట్స్ వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ కూడా కొంత సైడ్ వేసి మళ్ళీ కూడా అరౌండ్గా ఆ లెవెల్ దగ్గర రీచ్ అయ్యి ప్రస్తుతం కంటిన్యూస్గా పడి ప్రస్తుతం మంచి ఇదివరకు రెసిస్టెన్స్గా యాక్ట్ చేసిన దగ్గర సపోర్ట్ తీసుకొని కొంత రివర్సల్ కూడా వచ్చిందన్నమాట స్టాక్లో. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో కొంత రివర్సల్ ఆ 2,500 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని సో అక్కడి నుంచి రివర్సల్ కూడా వచ్చింది. ప్రస్తుతం కూడా చాలా మంచి లెవెల్స్ దగ్గర ఉంది. 2,500 లెవెల్స్ దగ్గర నుంచి 2,550 సో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా ప్రస్తుతం కరెంట్ మార్కెట్ ప్రైస్ దగ్గరైనా కొంత క్వాంటిటీ లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. చాలా మంచి ఫండమెంటల్ కంపెనీ. సో ఒకవేళ ఈ స్టాక్ ఇంకా కరెక్షన్లో ఇంకా డిప్స్లో ఏమైనా దొరికితే కనుక 2,200 ఆ రేంజెస్లో దొరికినా సరే ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే కంపెనీ అనమాట. సో ఎందుకంటే ఆర్ఓఈ దీన్ని చెక్ చేస్తే అరౌండ్ చాలా హై ఉంటుంది, 25% అబోవ్ ఉంటుంది. సో దట్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ ఏఎంసీ మేనేజ్మెంట్ మనందరికీ తెలిసిందే. సో లాంగ్ రన్లో ఈ కంపెనీ ఇంకా కూడా చాలా బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది. మనకి ఏదైతే ఈ కంపెనీ మనకి ఐపీఓలో వచ్చి నుంచి మీరు అబ్జర్వ్ చేసినా సరే సో అరౌండ్గా మనకి చూస్తే కనుక 1,300 ఆ రేంజెస్లో వచ్చిన కంపెనీ. సో రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పైకి వెళ్ళింది. మార్కెట్ క్రాష్లో కొంత పడింది, మళ్ళీ కూడా రీసెంట్ టైమ్స్లో 3,500 లెవెల్ దాకా కూడా వెళ్ళిందనమాట. సో ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. లాంగ్ రన్లో మంచి డీప్ డిస్కౌంట్స్లో దొరుకుతుంది, ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట. సో అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి హిందుస్థాన్ యూనిలివర్ ఫ్రెండ్స్. సో హిందుస్థాన్ యూనిలివర్ కూడా మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. రీసెంట్గా 2,800 2,850 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడిపోయి 2,300 దాకా వచ్చింది ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇంకొంత క్వాంటిటీ మనం 2,100 నుంచి 150 లెవెల్స్ కూడా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ అనమాట. చాలా టైం అక్కడ స్పెండ్ చేసింది 2,100 నుంచి 150. సో ఒకవేళ ఆ లెవెల్స్కి వస్తే కనుక ఇంకొంత క్వాంటిటీ కూడా యాడ్ అనేది చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మనం జనరల్గా ఎఫ్ఎంసీజీ స్టాక్. సో జనరల్గా ఎవ్రీడే మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ అన్నీ మ్యాక్సిమం హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళవే యూజ్ చేస్తాం. సో లాంగ్ రన్లో ఖచ్చితంగా మనకి ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో లాంగ్ రన్లో మీరు ఇన్వెస్ట్ చేద్దాం లాంగ్ టర్మ్ కోసం ఒక 8 to 10 years కోసం అనుకుంటే సో మీరు ఎఫ్ఎంసీజీ స్టాక్స్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటే హిందుస్థాన్ యూనిలివర్ మీరు తీసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ మీ పోర్ట్ఫోలియోలో ఉంటే కొంత క్వాంటిటీ ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర ఇంకా యాడ్ చేసుకోవచ్చు. లేదు వెయిట్ చేసి
సో ఇంకొంత క్వాంటిటీ 2100 నుంచి 150 ఒకవేళ స్టాక్ ఈ లెవెల్స్కి వస్తే కనుక సో అక్కడ కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన థర్డ్ బ్లూ చిప్ కంపెనీ అనమాట. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి బ్రిటానియా ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్స్లో మనం వీడియోలో కూడా చెప్పుకున్నాం ఆగస్ట్ మంత్లో. సో ఆ టైంలో ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక మాకు చాలా బాగా రిటర్న్స్ వచ్చాయి, అరౌండ్గా 600-700 పాయింట్స్. మళ్ళీ కూడా స్టాక్ అనేది మంచి లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో రీసెంట్ టైమ్స్లో కూడా మనం ఒక వీడియోలో డిస్కస్ చేసాం. సో స్టాక్ వెయిట్ చేయండి 3400 నుంచి 3500 లెవెల్స్ ఏదైతే కొంత కరెక్షన్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. ఇది చాలా మంచి స్ట్రాంగ్ సపోర్ట్ ఫ్రెండ్స్. సో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ప్రస్తుతం చాలా మంచి కరెక్షన్లో దొరుకుతుంది, అరౌండ్ 700-800 పాయింట్స్ కరెక్షన్లో దొరుకుతుంది. సో ఇది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎప్పుడైనా మీరు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఎంత మంచి గ్రోత్ స్టాక్ చూడండి ఫ్రెండ్స్. కంటిన్యూస్ గ్రోత్ స్టాక్ అనమాట. ప్రస్తుతం కొంత సైడ్ వేస్ వెళ్తుంది, ప్రస్తుతం మనకి మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక మనం బ్రిటానియా ప్రొడక్ట్స్ కూడా యూస్ చేస్తుంటాం రెగ్యులర్గా, బిస్కెట్స్ కానివ్వండి అవన్నీ యూస్ చేస్తుంటాం. సో లాంగ్ రన్లో ఈ కంపెనీ ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం 3400 నుంచి 3500 లెవెల్స్ దగ్గర మీరు ఈ స్టాక్ని అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన బ్రిటానియా అనేది ఫోర్త్ బ్లూ చిప్ కంపెనీ ఫ్రెండ్స్. అలాగే మన ఫిఫ్త్ వన్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి లైఫ్ ఫ్రెండ్స్. సో లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్కి సంబంధించిన కంపెనీ. సో ఇది కూడా మనకి కొంత డిస్కౌంట్లో దొరుకుతుంది, అరౌండ్ 775 టైం దగ్గరికి వెళ్ళిందనమాట రీసెంట్ టైమ్స్లో. కంటిన్యూస్గా పడి ప్రస్తుతం 675 ఆ రీజన్ దగ్గర దొరుకుతుంది. ప్రస్తుతం చాలా మంచి సపోర్ట్, ప్రీవియస్గా ఇక్కడ రెసిస్టెన్స్ ఉన్నాయి, సో అలాగే ఇక్కడ సపోర్ట్ కూడా ఉంది. సో 650 నుంచి 675 లెవెల్స్ దగ్గర కనుక స్టాక్ వస్తే కనుక మీరు అక్యుములేట్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇది కూడా నా పోర్ట్ఫోలియోలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ అనమాట. లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్లో నేను ఎక్కువగా బిలీవ్ చేస్తాను, లాంగ్ రన్లో మంచిగా సెక్టర్ బూమ్ అయ్యే ఛాన్స్ ఉందని. సో హెచ్డిఎఫ్సి లైఫ్లో నేను పర్టికులర్గా ఇన్వెస్ట్ చేస్తాను అనమాట. సో 650 నుంచి 675 చాలా మంచి లెవెల్స్ ఫ్రెండ్స్. సో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఆల్రెడీ మీ పోర్ట్ఫోలియోలో ఉంటే ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు, లేదా డిప్స్లో యాడ్ చేసుకోండి, యావరేజ్ చేసుకోండి. లేదు మీరు ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్నా సరే 650 నుంచి 675 చాలా మంచి లెవెల్స్ ఫ్రెండ్స్. సో ఇది మన ఫిఫ్త్ స్టాక్ అనమాట, ఫిఫ్త్ బ్లూ చిప్ కంపెనీ. సో ఇవన్నమాట 5 బ్లూ చిప్ స్టాక్స్. సో ఏషియర్ మోటార్స్, హెచ్డిఎఫ్సి ఏఎంసి, హిందుస్థాన్ యూనిలివర్, బ్రిటానియా, అలాగే హెచ్డిఎఫ్సి లైఫ్. సో ఇవన్నీ కూడా ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీస్. సో వాటి యొక్క పిఎన్ఎల్స్ మీరు చెక్ చేసినా సరే, ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ మనం చెక్ చేసినా సరే, అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఈ కంపెనీస్లో బల్క్గా ఇన్వెస్ట్ చేసి ఉన్నారన్నమాట. సో లాంగ్ రన్లో మనకి ఈ కంపెనీస్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటాయి. స్లోగా గ్రో అవుతున్నా సరే కన్సిస్టెంట్ గ్రోత్ స్టాక్స్ అనమాట. సో ఈ కంపెనీస్ కాకుండా ఇంకా అదర్ ఏదైనా కంపెనీస్ మీ వ్యూలో ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, అదర్స్కి హెల్ప్ అవుతుంది. సో ఇదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. సో చాలామంది లైక్ చేయట్లేదు, సో ప్లీజ్ లైక్ ద వీడియో సో దట్ మన వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చి ఉంటుంది ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.